తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి సిరిమూవల సందడి. శ్రోతలకు నమస్కారం. మార్పుతో ముందడుగు మహిళా సాధికారత గురించి ఆకాశవాణి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకి గత 2 దశాబ్దాలుగా అసోసియేట్ ప్రొఫెసర్గా తన సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ పద్మజ గారిని ఈరోజు మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతించాం. ముందరగా శ్రోతలందరి పక్షాన డాక్టర్ పద్మజ గారిని సాదరంగా స్వాగతిద్దాం. మేడం నమస్తే అండి. శ్రోతలందరికీ కూడాను నమస్తే. ఈ మార్పుతో ముందడుగు అనే కార్యక్రమంలో నా అభిప్రాయాలను తెలియజేయడానికి మీ ఆహ్వానానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేడం, యువతతోటి మమేకమై మీ యొక్క విద్యా సేవలను అందిస్తూ ఉంటారు. కొన్ని వేల మంది అమ్మాయిలని అబ్బాయిలని చూసుంటారు మీ సర్వీస్లో. 3 దశాబ్దాలుగా యువత ఎట్లా ఉన్నారు? గత 5-6 సంవత్సరాల్లో యువతలో వచ్చిన మార్పు ఏంటి? అసలు యువతని మీరు ఎట్లా దర్శిస్తున్నారు? ఇటీవల కాలంలో ఒక సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్గా మీరు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తే బాగుంటుంది. లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా నా ప్రయాణం 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కెమిస్ట్రీ హెడ్గాను మరియు అసోసియేట్ ప్రొఫెసర్గాను నడుస్తుంది. అంటే 2 దశాబ్దాలు కాదు, దాదాపు 3 దశాబ్దాలుగా నేను ఈ వృత్తిలోనూ ఈ ప్రవృత్తిలోనూ పిల్లలతోని మమేకమై ఉంటున్నాను కూడాను. సో మీరు అడిగారు ఈ 2 లేదా 3 దశాబ్దాలలో యువత ఎలా ఉన్నారు, ఎలాంటి మార్పులు అని చెప్పేసి. 3 దశాబ్దాల కింద అయినా, మధ్యలో అయినా, ఇప్పుడైనా మనం ఎప్పుడు కూడాను యువతను తీసుకుంటే అందులో మనము ఇంచుమించు 3 కేటగిరీస్ కిందగా విభజించుకోవచ్చు. మనం మొదటగా ఎలా ఉంటారంటే వాళ్ళ మొత్తం చూపు వాళ్ళ గోల్ మీదనే ఉంటుందండి. అంటే మేమేం అవదలుచుకున్నామో, మేమేం సాధించాలి అని పగలు రాత్రి లేదా వాళ్ళకున్న మొత్తం సమయం కూడా దాని మీదనే వినియోగించి దాని గురించి పాటుపడేవాళ్ళు లేదా దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళ ప్రయాణం సాగించే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది విద్యార్థులు ఉంటారు, అంటే దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోరు. వాళ్ళకు ఉంటుంది ఒక గోల్ అనేది, ఇది అవ్వాలి, ఏదో ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా, లేదా సైంటిస్ట్ అవ్వాలా, పోలీస్ జాబ్ తెచ్చుకోవాలా, లేకపోతే ఒక టీచింగ్ జాబ్ తెచ్చుకోవాలా, లేదా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలా, ఒక రీసెర్చ్ జాబ్ తెచ్చుకోవాలా, ఇలాంటివి ఉంటాయి. బట్ ఒక క్లారిటీ అనేది ఉండదు. అంటే ఆ ప్రయాణం వైపు ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక సీరియస్గా వాళ్ళు ప్రయత్నాలు చేయకపోవచ్చు. ఇంకో వాళ్ళని చూస్తాము మనము చాలా సాధారణంగా, అంటే ఒక చదువుకోవాలి, ఒక డిగ్రీ తెచ్చుకోవాలి, ఒక ప్రయాణం సాగించాలి అనే ఉద్దేశంతో కూడా వచ్చే వాళ్ళు ఉంటారనమాట. నా ఈ 3 దశాబ్దాలలో ఈ 3 రకాల యువకులను చూడడం జరిగింది. మేడం, మరి మార్పుతో ముందడుగు అన్న ఈ కార్యక్రమం మనం మహిళా సాధికారత నేపథ్యంలో చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి ఈ మహిళా సాధికారత గురించి మీ యొక్క నిర్వచనం ఏంటి? అట్లాగే మీరు చూసేటువంటి యువతలో వాళ్ళు ఏమనుకుంటుంటారు అసలు? అంటే ఆడపిల్లలకి ఇంకా స్వేచ్ఛ లేదని అనుకుంటున్నారా? సమాజంలో వచ్చినటువంటి మార్పుని సానుకూలంగా స్వీకరిస్తున్నారా? ఏమైనా అపశృతులు ఉన్నాయా? మీ అభిప్రాయాలేంటి? మీ అనుభవాలేంటి? నిజంగా అండి, ప్రతి మహిళ కూడా తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిలో ఆర్థికంగాను, ఆలోచన పరంగాను, సాంఘిక పరంగాను అన్ని రకాలుగా తన ఇష్టమైన రీతిలో మలుచుకొని కుటుంబానికి, సమాజానికి, తన వృత్తికి, ఒకవేళ వృత్తిలో ఉంటే వీటన్నిటికీ న్యాయం చేకూర్చేట్టుగా ప్రవర్తించడమే, ఉండడమే మహిళా సాధికారత అని నా ఉద్దేశం. తన ఇష్టాలను గౌరవించుకుంటూ, తన ఇష్టాలను నెరవేర్చుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని, వృత్తిని, ఈ 3 కూడాను పరిపూర్ణంగా తన శక్తులని వాటికి ఇవ్వడానికి ఉపయోగపడడం అనేది, చెయ్యడం అనేది మహిళా సాధికారత అని నా ఉద్దేశం. సో నాకు సంబంధించినంత వరకైతే నా జీవితంలో నేను ఇవన్నీ తెచ్చుకోగలిగాను, సాధికారికంగా ఉండగలిగాను డెఫినెట్గా. కానీ ఇప్పటి యువతలో మహిళా సాధికారత గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఏమి ఉన్నాయని తప్పకుండా 30 సంవత్సరాల కింద యువతలో సాధికారత చాలా తక్కువ అండి. ఎన్నో కొన్ని నిబంధనలు కానీ, రిస్ట్రిక్షన్స్ కానీ ఉండేవి. ఈవెన్ నేను చదువుకున్నప్పుడైనా మాకెన్నో కొన్ని కట్టుబాట్లు ఉండేవి. బయటకు వెళ్ళాలన్నా, ఇష్టమైన కోర్స్ తీసుకోవాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా కూడా తప్పకుండా ఎంతో కొంత వేరే వాళ్ళ నిర్ణయం మీద ఎంతో కొంత ఆధారపడడం కానీ, ఆర్థిక స్వాతంత్రం కొంచెం లేకపోవడం కానీ జరిగేది. బట్ తర్వాత నెమ్మదిగా మనకు తెలుసు మార్పులు వస్తున్నాయి.
మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల తప్పకుండా మగ ఆడ ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే కానీ సమాజంలో ఒక కుటుంబం నడవలేని పరిస్థితిలో ఉంది. ఒక సాధారణమైన గుడ్ లైఫ్ పిల్లలకి ఇవ్వాలి, మనం కూడా జీవించాలంటే తప్పకుండా ఇద్దరు కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. సో అలాంటప్పుడు తప్పకుండా మహిళలలో, యువతలో సాధికారత గురించి ఎంతో కొంత ఆలోచన వచ్చింది. నెమ్మదిగా వాళ్ళకు కూడా సాధికారత అంటే తెలిసింది. మా ఇష్టాలేంటి, ఆర్థికంగా ఎలా ఉండాలి, సామాజికంగా ఎలా ఉండాలి, మా ఇష్టాలను ఎలా తీర్చుకోవాలి, మా ఆరోగ్యాలు ఎలా ఉంచుకోవాలి, మేము పనులను ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు తెలుస్తున్నాయి. అండ్ చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులే కానివ్వండి, లేదా వాళ్ళకి చదువు చెప్తున్న గురువులే కానివ్వండి, లేదా పుస్తకాలే కానివ్వండి, లేదా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం కానివ్వండి, అన్నిటికంటే అయితే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళకి ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తుంది. కానీ దాన్ని ఎంతమంది ఈ సాధికారతను, ఆ నిర్వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకొని నిజమైన సాధికారతకు వెళ్తున్నారు, లేదా ఈ ఇస్తున్న ఈ అన్ని అవకాశాలను వినియోగించుకోలేని వాళ్ళు, లేదా వాటిని మిస్యూజ్ అంటే కాస్త సరిగ్గా ఉపయోగించుకొని వీళ్ళందరినీ కూడా మేము చూస్తూనే ఉంటాము. కానీ నిజంగా ఇప్పుడున్న యువతలో ఒక 30 to 50% వాళ్ళన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళ అవకాశాలేంటి, వాళ్ళ చదువేంటి, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, వాళ్ళ గోల్స్ ఏంటి, ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ తెలిసిన వాళ్ళే ఉన్నారు, వెళ్తున్నారు. కానీ డెఫినెట్గా కొద్దిమంది వీటి గురించిన సరైన అవగాహన లేకుండా వాటి గోల్స్ని కానీ, వాళ్ళ ఇష్టాలను కానీ, వాళ్ళ కోరికలను కానీ, వాళ్ళ చదువుని కానీ, వాళ్ళ అవకాశాలను కానీ, లేదా వాళ్ళ పరిస్థితులను కానీ మార్పు తెచ్చుకోవడానికి, మార్పు తేవడానికి వాళ్ళకి సరైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేని పరిస్థితులలో ఉంటారు. అంటే వచ్చిన ఈ మార్పు ఇంకా ముందరికి వెళ్తే అంటే మిగతా వాళ్ళు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్లో కలుస్తేనే కానీ ఇప్పుడు మనము స్త్రీలందరూ కూడా సాధికారత వైపు పయనిస్తున్నారని అనుకోలేం మనం. ఇందాక మీరు సోషల్ మీడియా పాత్ర గురించి మీరు చెప్పారు మేడం. మరి మీరు చూస్తున్నటువంటి సానుకూల పరిణామాలు ఏమున్నాయి, వ్యతిరేక పరిణామాలు ఏమున్నాయి? ప్రతి అంశానికి 2 కోణాలు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బట్ ఎలా అంటే ఇప్పటి యువత ఎలా ఉండాలి అంటే మన తల్లిదండ్రులే కానీ, ఉపాధ్యాయులే కానీ, లేదా ముందు నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఫస్ట్ మనం ఏం ఆలోచించాలంటే పిల్లలకి ఏది మంచి, ఏది చెడు, ఈ విచక్షణ తెలియాలండి పిల్లలకి. యాక్చువల్గా విద్య అంటే డిగ్రీలు, క్వాలిఫికేషన్స్ కాదు, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడమే విద్య అనేది. మంచి చెడు విచక్షణ తెలుపుతూ పిల్లలని, స్పెషల్ గా మహిళలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిల్చునేట్టు చేసేదే అసలైన విద్య అండి. దాంతో పాటు ఇంట్లో గాని, సమాజంలో ఉన్న చుట్టూ ఉన్న వ్యక్తులతో కానీ వాళ్ళు ఎలాంటి సంబంధాలను ఏర్పరచుకొని వాటిని నిర్వర్తించుకోగలిగితే అప్పుడు ఒక మంచి పొజిషన్లోకి రాగలుగుతారు. నా మంచి స్టూడెంట్స్ ఉన్నారు, సో మంచి గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ. సో ఇప్పుడు చాలా మంచి రీసెర్చ్ అసోసియేట్స్ అయ్యారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా చాలా సాధారణ స్థితి నుంచి వచ్చిన వాళ్ళు, సామాజిక పరంగా కూడా ఏదో చాలా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకేంటి మంచి చెడు తెలిసింది, మేము చెప్పగలిగాము, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, తప్పకుండా వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు, చదువు విలువను, వీటన్నింటి విలువను అర్థం చేసుకున్నారు, మంచి పొజిషన్లోకి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం నేను నా సర్వీస్ లో కొద్దిమంది అమ్మాయిలను చూశాను సార్. వాళ్ళంటే డిస్టర్బ్డ్ గా వచ్చేవాళ్ళు అనమాట. తెలివితేటలతో ఉండేవాళ్ళు, బట్ ఏకాగ్రత చూపించలేకపోయేవాళ్ళు. సో అప్పుడు నేను పర్సనల్ గా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ లాగా తీసుకొని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ స్నేహాలు కానీ, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ వాళ్ళని ఏం చేశాయంటే కొన్ని వివాహాలు, వాళ్ళు చేసిన కొన్ని అడ్డదారులు కానీ, లేదా ఇలాంటి పనులు కానీ వాళ్ళని ఏం చేశాయంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ చదువు మీదనో, లేకపోతే వాళ్ళ గోల్స్ మీదనో, వాటి మీదనో వాళ్ళు దృష్టిని పెట్టలేని పరిస్థితి వచ్చేసింది అనమాట. వాళ్ళకి చుట్టూన పరిస్థితులు కానీ, లేదా ఫ్యామిలీ పరిస్థితులు కానీ, ఇంట్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాళ్ళని వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి చేయలేకపోతున్నాయి. అంటే ఏంటి, తప్పకుండా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం, సొసైటీ ప్రభావం, వాళ్ళ ఆలోచనల ప్రభావం, ఇవన్నీ వాళ్ళ మీద చాలా ఉంటుందండి. సో మంచి చెడు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు అనేది తప్పకుండా మనం చిన్నప్పటి నుంచి కొంచెం పిల్లలకి యాంగిల్లో మనం చెప్తూ ఉండాలి. ఇది కరెక్ట్ కాదు అని చెప్పకపోవడము, ఇది చేయకూడదు అని చెప్పకపోవడము, వాళ్ళు ఏది అడిగితే అది వెంటనే ఇచ్చేయడము. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా పిల్లలు ఏంటంటే మంచి చెడు అనేది ఆలోచించకుండా జస్ట్ ఏదో ఒకటి అట్రాక్ట్గా ఉన్న పని చేయడము, అట్రాక్ట్గా ఉన్న దారిలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళ లైఫ్లో ఇలాంటి అస్థిరతలు కానీ,
ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఎదురు చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మన ప్రెసెంట్ సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన పని లేదు. సో డెఫినెట్గా బీయింగ్ ఏ కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మన అందరికి కూడా తెలిసి ఉంటుంది, ఆటం బాంబ్ కానీ న్యూక్లియర్ బాంబ్ కానీ ఇలాంటివన్నీ మంచికి ఉపయోగపడతాయి, చెడుకు ఉపయోగపడతాయి. ఒక ఎక్స్ప్లోజివ్ ఉంది, సో మనకి ఏదైనా రాక్స్ ఏదైనా గుట్టలలో దారి చేయాలనుకుంటాము, ఆ ఎక్స్ప్లోజివ్ని ఉపయోగిస్తేనే ఆ రాళ్ళని పగలగొడతాము, మనం దారి చేయగలుగుతాము. బట్ అదే ఎక్స్ప్లోజివ్ని మనం ఎలా యూజ్ చేస్తున్నామో మీరు చూస్తున్నారు. ఎంతమంది హ్యూమన్ క్రౌడ్స్ ఉన్న దగ్గర టెర్రరిస్టులు వీళ్ళందరూ కూడాను దాన్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నారు, ఎంత ప్రాణాలు కోల్పోతున్నా మనం చూస్తున్నాం. లైక్ దట్ ఒక సోషల్ మీడియా కానీ ఇలాంటిదంతా బాహ్య ప్రపంచం అంతా కూడాను మంచి చేస్తుంది, చెడు చేస్తుంది సార్. డెఫినెట్గా మనం తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళని ఎంతో కొంత కంట్రోల్ చేస్తూ వాళ్ళని మానిటర్ చేస్తూ ఈ సోషల్ మీడియాను అందులో నుంచి దేన్ని వీళ్ళు తీసుకుంటున్నారు, మంచిని గ్రహిస్తున్నారా, చెడును గ్రహిస్తున్నారా, ఆ సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఎలాంటి దారిలోకి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, అండ్ మనం ఇస్తున్న ఆర్థిక స్వేచ్ఛ కానివ్వండి, సామాజిక స్వేచ్ఛ కానివ్వండి, వాళ్ళకి మనం కన్న తల్లిదండ్రులుగా ఇస్తున్న ప్రేమను కానివ్వండి, వాళ్ళు నిజంగా సరి అయిన దారి కోసం ఉపయోగించుకుంటున్నారా లేదా ఉపయోగించుకోవడం లేదా అనేది తప్పకుండా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మనం మానిటర్ చేస్తూనే ఉండాలి సార్. డెఫినెట్గా యువత అనేది 20 నుంచి 25 సంవత్సరాలు లేదా 18 నుంచి 25 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళకు మెచ్యూరిటీ లెవెల్స్ తప్పకుండా తక్కువగానే ఉంటాయి, ఆవేశం ఎక్కువ ఉంటుంది, అన్ని రకాలుగా కూడా ఒక హైపర్ లెవెల్లో ఉంటారు. కాబట్టి మనము పెద్దవాళ్ళము, మంచి చెడు తెలిసిన వాళ్ళము, అన్ని ఆలోచనలు ఉన్న వాళ్ళము, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసి చూసుకొని మానిటర్ చేస్తూ వాళ్ళు సరైన దారిలో వెళ్ళేట్టుగా చూసుకునే బాధ్యత తప్పకుండా తల్లిదండ్రులది, గురువులది ఉంటుందని నా ఉద్దేశం. ఇందాక మనం అనుకున్నాం మేడం, మనము విద్య అంటే అసలు ఏది మంచి ఏది చెడు అనేది నేర్చుకోవటమే విద్య. ఇప్పుడు మీరు రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ఉదాహరణ చెప్తూ మన చేతిలో ఉన్నటువంటి పవర్ని సద్వినియోగం చేసుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం, ఇది ఎవరి చేతుల్లో ఉందంటారు? తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఇది మంచి చెడు అని చెప్తారు, టీచర్స్ ఎవరైనా కానీ ఇది మంచి ఇది చెడు అని చెప్తారు. ఆ ఉన్న మంచిని స్వీకరించి చెడుని వదిలేయటం అనేది విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది. మళ్ళీ విద్యార్థులకు మీరు చెప్పేటువంటి సలహాలు ఏంటి మరి? ప్రజెంట్ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ గురువులకు కానీ అందరూ నిజంగా ఎదుర్కొంటున్న సవాల్ ఇదే అన్నమాట. పిల్లల చుట్టూతా ఎన్నో 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 డీవియేట్ చేసే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా అవనండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవనండి, లేదా వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అవనండి, లేదా సినిమాలు అవనండి. నిజంగా ఒక పేరెంట్స్ మంచి ఉన్నత స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళకు చాలా అందుబాటులో ఉన్న వాళ్ళ డబ్బు అవనండి, లేదా పేరెంట్స్ పిల్లల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి ఇస్తున్న స్వేచ్ఛ అవనండి, ఇవన్నీ కూడాను పిల్లల్ని చాలా అంటే చాలా ప్రభావితం చేస్తున్నాయి సార్. ఖచ్చితంగా 70% వరకు కూడా మన తల్లిదండ్రులు గురువుల మీద ఆధారపడి ఉంటుంది సార్. మనం ఏదో పిల్లలు 18-19 ఇయర్స్ వచ్చిన తర్వాతనే మనం తల్లిదండ్రులు మానిటర్ చేయడం కాదండి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్ని మనం ఒక 4th, 5th క్లాస్కి వచ్చి వాళ్ళకంటే కొంచెం మంచి ఊహ తెలిసి అందరితో కలిసి ఉండాల్సిన ఒక టైం వచ్చినప్పటి నుంచి తప్పకుండా మనం వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి సార్. మీరు ఒక గురువుగానే కాకుండా మీరు ఒక తల్లిగా మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు? మీ అనుభవాలేంటి, మీ అభిప్రాయాలేంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మనం పిల్లలకు స్వేచ్ఛనియ్యము, అవకాశాలు ఇయ్యము అంటే పిల్లలు ఒప్పుకోరు, వాళ్ళు ముందుకు వెళ్ళరు, వాళ్ళ అభివృద్ధిని కూడా మనం చూడలేము. తప్పకుండా పిల్లలకు స్వేచ్ఛనిస్తూ మనం వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి. దేర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ ద పేరెంట్స్. తప్పకుండా వాళ్ళకు కావలసిన ఆర్థిక అవకాశాలను మనం కలిగించాలి, సామాజిక అవకాశాలను కూడా కలిగించాలి. కానీ ఈ ఇస్తున్న అవకాశాలు కానీ స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా మితి మీరకూడదు అని నా ఉద్దేశం సార్. అంటే పిల్లలలో మేము ఏం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, మేమేం చేసినా పర్వాలేదు, ఏ టైంకి ఇంటికి వచ్చినా పర్వాలేదు, ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అలాంటి అభిప్రాయాన్ని మనం తీసుకురాకూడదు. నువ్వు ఇది చెయ్యు, కానీ ఇందులో ఇది ఉంటుంది, నువ్వు ఈ దారిలో వెళ్తే ఇక్కడ ముళ్ళు గుచ్చుకోవచ్చు, ఈ దారిలో వెళ్తే కాస్త దూరం అవ్వచ్చు, నీ కాళ్ళు నొప్పి లేవచ్చు, లేదా ఈ దారిలో వెళ్ళినప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ చదువుకోవాల్సి రావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం చెప్తూ ఉండాలి. అండ్ వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఎంతో కొంత మేరకు మనం మానిటర్ చేయగలుగుతాం సార్. బట్ ఆ కంట్రోలింగ్ పవర్ అనేది మనం సడన్ గా 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో కావాలి అంటే రాదు. ఆ పర్టిక్యులర్ మానిటరింగ్ పవర్ అనేది మనం పిల్లలలో అమ్మా నాన్న గురువులను
నన్ను మానిటర్ చేస్తారు అనే అంశాన్ని మనము ఇంచుమించు 8-9 సంవత్సరాల నుంచి వాళ్లకు మనం ఇవ్వగలగాలి. అండ్ యూ హ్యావ్ టు ఒబే దట్ పర్సన్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ పర్సన్. అంటే మీ దగ్గర వచ్చే పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు, నగర ప్రాంతాల నుంచి ఉన్నారు, ధనిక పేద వర్గాల నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళు సోషల్ మీడియా అడాప్షన్ అనుకోండి, అడిక్షన్ అనుకోండి, కానీ వీళ్ళని కంట్రోల్ చేసే మెకానిజం అనేది ఈవెన్ ఎడ్యుకేటెడ్ మదర్స్ లో, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లో కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఈ ప్రాబ్లం అనేది ఒక రూరల్ ఏరియా అని నేను చెప్పాను సార్. మనకు నగర వాతావరణంలో కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. నగర వాతావరణంలో ఎందుకు ఉంటుందంటే సార్, తప్పకుండా ఇప్పుడున్న స్కెడ్యూల్స్లో పేరెంట్స్ పిల్లలకు నిజంగా కావాల్సినంత సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు సార్. అంటే క్వాంటిటీ ఆఫ్ టైమా, క్వాలిటీ ఆఫ్ టైమా, అంటే వాళ్ళతో గడిపే క్షణాలు, ఈ రెండిట్లో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఇది డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టెన్స్, డిపెండ్స్ ఆన్ ద చైల్డ్. మనం క్వాలిటీ టైమా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, మనం ఏం చేయాలి? బీయింగ్ పేరెంట్స్ అంటే మనం కాస్త ఇంట్లో ఉండి వాళ్ళకు అవసరానికి హెల్తీ ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ మేము ఇంట్లో ఉన్నామనే ఫీలింగ్ ఇచ్చినప్పుడు పిల్లలు చదువుకునే వాళ్ళ బ్రెయిన్ లోకి ఆ సబ్జెక్ట్ వెళ్ళేది వేరే ఉంటుంది. ఇఫ్ మనం అంటే అందరికీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు, ఒక ఎంప్లాయ్ అయినప్పుడు మనం ఉండలేకపోవచ్చు. పొద్దున వెళ్ళేప్పుడు నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను, ఇది చదువుకో, ఇలా ఉండు, ఇలా అని చెప్పేసి మనం లిటిల్ మానిటర్ చేసామనుకోండి, అయ్యా అమ్మ నాన్న నేను వాళ్ళకి ఆన్సరబుల్, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి ఉంటుంది. అండ్ అమ్మ నన్ను పట్టించుకుంది, పేరెంట్స్ నన్ను పట్టించుకున్నారు అని చెప్పేసి అదొకటి ఉంటుంది అనమాట. వెరీ ఫస్ట్ థింగ్, వాళ్ళ అవసరాన్ని బట్టి క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది, క్వాంటిటీ ఆఫ్ టైం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటా సార్, తప్పకుండా సార్ వాళ్ళకి పిల్లలకు సంబంధించిన అంశాల గురించి అవగాహన ఉండకపోవచ్చు, కానీ సార్ తల్లిదండ్రులకు పిల్లలకి ఉండే బంధం అనేది, పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏ అవసరం ఉంది, వాళ్ళ మనసులో ఏముంది అనేది బీయింగ్ పేరెంట్స్ మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు, అంటే కొంచెం రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారా, ఏదన్నా డివియేట్ అవుతున్నారా అనేది ఏ తల్లిదండ్రులకైనా ఎంతో కొంత తెలుస్తుంది సార్. దానికి నా ఉద్దేశం ప్రకారం చదువు, నాలెడ్జ్ ఇవన్నీ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మీరు ఒక మదర్ గా, ఒక గృహిణిగా, అట్లాగే ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గా ఇంటి బాధ్యతలకు సంబంధించి వాళ్ళు షేర్ చేసుకుంటున్నటువంటి బాధ్యతలు ఒకప్పటికి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఒక 30 సంవత్సరాల కింద తప్పకుండా సమాజంలోకి వచ్చేసి ఉద్యోగాలు చేసే మహిళలు చాలా అంటే చాలా తక్కువ. అప్పుడు 5-10% ఉండేవాళ్ళేమో, అంతే. మనకు తెలుసు చాలా తక్కువ. సో అప్పుడు బయట పనులన్నీ మగవాళ్ళు చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ పెరుగుదల కూడా అలాగే జరిగింది. ఇంటి విషయాల్లో కానీ, గృహ బాధ్యతల్లో కానీ వాళ్ళు ఎలాంటి పాత్ర తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళని మార్చాలని కూడా మనం అనుకోకూడదు, ఎందుకంటే అప్పుడు ఆ సొసైటీ ఒక పని మగవాళ్ళు చేయాలి, ఒక పని ఆడవాళ్ళు చేయాలి అని చెప్పేసి గడిచిపోయింది. డెఫినెట్ గా తర్వాత తప్పకుండా మార్పు వచ్చింది. నేను ముందే చెప్పినట్టుగా ఎన్నో అవసరాల పరంగా ఎప్పుడైతే మహిళలు కూడా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది, ఇంటి బయటకు రావాల్సి వచ్చినప్పుడు మగవాళ్ళు కూడా ఇంటి పనులు కానీ, పిల్లల పెంపకానికి సంబంధించిన బాధ్యతలు తీసుకోకపోతే మాత్రం సరి అయిన సమాజం అనే ఉండే అవకాశమే లేదు సార్. బట్ ఎక్కడైతే మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారో ఇప్పుడు ఒక 10-15 years నుంచి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, మగవాళ్ళు కూడాను ఇలాంటి పని అలాంటి పని అనుకోవట్లేదు సార్. వాళ్ళు కూడా అన్ని పనులలో సాయం చేస్తున్నారు. ఎలాగైతే మహిళలు బయటకెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో, మగవాళ్ళు, అబ్బాయిలు అందరూ కూడాను ఇంచుమించు అన్ని రకాల పనులు చేస్తున్నారు సార్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇక్కడ 2 ప్రశ్నలు పద్మజ గారు. ఒకటేమో స్వేచ్ఛ అనేటప్పటికీ పిల్లలు ఫలానా కోర్సులో చేరుతాము, ఫలానా డిగ్రీ చదువుతాం అనేది వాళ్ళు నిర్ణయించుకోవటం. తర్వాత వాళ్ళ వివాహం విషయంలో కానివ్వండి, ఎవరితో స్నేహం చేయటం, బయటికి వెళ్ళి వాళ్ళు టైం స్పెండ్ చేయడం. ఏమైనా చిన్నపిల్లలం కాదమ్మా అంటున్నారు, మగపిల్లలు అంటున్నారు, ఆడపిల్లలు అంటున్నారు. ఈ స్వేచ్ఛ అనేది తల్లి తండ్రి ఎంత మటుకు కంట్రోల్ చేయాలి, అది వాళ్ళు ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నారు? రెండోది, రాత్రులలో కూడా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరాలు ఉంటున్నాయి. స్త్రీలు పురుషులు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరాలు ఉంటున్నాయి. ఒక మదర్గా, ఒక టీచర్గా మగపిల్లలు స్త్రీల పట్ల ఎట్లా ప్రవర్తించాలి అనేది మీరు ఎట్లా చెప్తారు? మనం మొదటి ప్రశ్నతో చూద్దాము. స్వేచ్ఛ చదువుకు సంబంధించినంత వరకు అయితే నా ఉద్దేశం ప్రకారం మనము 100% స్వేచ్ఛనివ్వాలి సార్. ఎందుకంటే బ్రెయిన్ అనేది, చదువుకునేది, కష్టపడేది అది పిల్లలు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది, ఏముంటుంది అని చదవగలిగే కెపాసిటీ అదంతా వాళ్ళు, కాబట్టి వాళ్ళకి వదిలేయడమే మంచిది అని నా ఉద్దేశం. నా పిల్లల విషయంలో నేను అదే చేశాను. బేసిక్గా నా డాక్టర్, మెడిసిన్ అనేది చాలా అంటే చాలా ఇష్టమైన వృత్తి అనమాట. ఐ ట్రైడ్ ఏ లాట్ బట్ ఐ మిస్డ్ ఇట్ డ్యూ టు సమ్ రీజన్స్. సో నేను నా 2 కూతుళ్ళలో ఎవరినైనా అది చేద్దాం అనుకున్నాను.
బట్ వాళ్ళిద్దరికి అది ఇష్టం లేదనమాట. సో నేను అది ఫోర్స్ చేయలేదు. లైక్ దట్ కంప్యూటర్ సైడ్ పంపించాలనుకున్నాం, అది వాళ్ళకి ఇష్టం లేదు. సో మేము అది ఫోర్స్ చేయలేదు. బట్ 99% పిల్లలలో వాళ్ళకు ఇష్టమైనది మాత్రమే వాళ్ళు చదువుకోవాలనుకుంటారు. ఒక 1-2% పిల్లలు తప్పకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి వాళ్ళు చెప్పింది చదువుకొని ముందుకెళ్తారేమో. బట్ నాకు తెలిసినంత మటుకైతే మనం చదువుకు సంబంధించి 100% స్వేచ్ఛనివ్వాలి సార్. బట్టలు అంటారా లేదా నగలంటారా ఇలాంటివి ఓకే, పిల్లలు అడిగితే మనం చెప్తాము. కొన్ని అడగకపోయినా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఉంటుంది కాబట్టి మనం చెప్తాము, చూసుకొని ఇస్తాము. సో అన్నింటికంటే ముఖ్యమైన అంశం జీవిత సహచరుడు, లైఫ్ పార్ట్నర్. సో ఇప్పుడున్న ప్రజెంట్ దాన్ని బట్టి సార్ చాలామంది పిల్లలు మా ఇష్టమైన వ్యక్తులని మేము ఎంచుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. బట్ సార్ ఈ ఇష్టమైన వ్యక్తులను ఎంచుకోవడం అనేది వాళ్ళు ఏ వయసులో చేస్తున్నారు, ఏ సందర్భంలో చేస్తున్నారు అనేది ఆలోచించాలి అని అనిపిస్తుంది నాకు. అంటే ఒక మెచ్యూరిటీ లేని 18 నుంచి 20-22 ఏళ్ల మధ్యలో చేస్తున్నారా, లేదా అన్ని రకాల పరిస్థితులను చూసి చదువులు చేసి కొన్ని రోజులు ఉద్యోగం చేసి మంచి చెడు చూసి సమాజంలో అందరినీ చూసిన తర్వాత కూడాను ఒక వ్యక్తిని ఇష్టపడి అందులో మంచి ఉందా చెడు ఉందా వాళ్ళన్నీ ఆలోచించుకొని మన దగ్గరకు వచ్చేసి ఇది ఉంది ఎందుకని నేను ఇష్టపడ్డాము, మేము ఎందుకని చేసుకుంటున్నాము, దీనివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ వస్తే మేము దాన్ని చూసుకుంటాము అని అన్నప్పుడు సార్ తప్పకుండా మనం దాన్ని యాక్సెప్ట్ చేసి పెద్దవాళ్ళం అందరం కలిసి వాళ్ళ లైఫ్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రమే నా ఉద్దేశం. ఆ స్వేచ్ఛను మనం ఇవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా మనం దాన్ని మానిటర్ చేయాలి. ఒకవేళ మానిటర్ చేసినప్పుడు మనకి ఏదైనా తెలిస్తే వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆన్సర్స్, అంటే మనకు మంచో చెడు తెలిసినప్పుడు పిల్లలతో డిస్కస్ చేసి దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనేది వాళ్ళ దగ్గర నుంచి వినాలి. లేదు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు మాది కరెక్ట్ అన్నప్పుడు నిజంగా వినేసి మంచి చెడు అనేది చెప్పేసి వాళ్ళ లైఫ్ని సెట్ చేయడం అనేది తప్పకుండా అది మన బాధ్యత సార్. బట్ ఎప్పుడు కూడాను వాళ్ళ ఇష్టాన్ని మనం ఎప్పుడు కూడా, నేను ఇప్పుడే కాదు పెద్దగా అయ్యాకనే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఒక 4-5 years వచ్చడం కూడా పిల్లల ఇష్టాన్ని మనం గౌరవించాలి తప్పకుండా. స్త్రీలు పురుషులు కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడు మదర్ ఎట్లా పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల తల్లిగా నాకు ఇది చాలా అంటే చాలా వరి ఉండేది సార్. అంటే మీరు టీచర్ కాబట్టి అబ్బాయిలు కూడా మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి అమ్మాయిల పట్ల సరైన దృష్టిని కల్పించడానికి మీరేం చెప్తారు? మనం అనుకుంటున్నాము సోషల్ మీడియాలో ఎంత చూస్తున్నాము, నాకు కొన్ని సందర్భాలలో అనిపిస్తుంటుంది కొంచెం ఎక్కువ చేసి చూపిస్తుందేమో సోషల్ మీడియాని. నా 10 ఏళ్ల సర్వీస్ నేను మహిళా కాలేజ్లో చేశాను. బట్ 20 సంవత్సరాల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాను. అబ్బాయిలను అమ్మాయిలను చూస్తున్నాను. ఈ 20 ఏళ్లలో ప్రాబ్లంగా అనిపించింది 1-2 అబ్బాయిలే సార్. ఎప్పుడు కూడాను అబ్బాయిలంటే నిజంగానే అమ్మాయిలకు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు మంచి కలిసిమెలిసి ఉంటున్నారు, చాలా మంది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఎన్నో అంశాలలో వాళ్ళకి హెల్ప్ చేయడమే చూశాను. కానీ నిజంగా వాళ్ళని సతాయించడము, వాళ్ళని సఫర్ చేయడము, ఇంకేదైనా చేయడము చాలా తక్కువ సార్. నేనేమనుకుంటున్నానంటే మేబీ మా కాలేజ్లో ఉన్న వాతావరణమే అవ్వచ్చు, మేము మానిటర్ చేస్తున్న విధానం అయి ఉండొచ్చు, లేకపోతే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటున్నారేమో అని చెప్పేసి. నేను నా డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే నేను 100% మానిటర్ చేస్తూ ఉంటాను సార్. తప్పకుండా వాళ్ళకి ప్రతి స్టెప్లో నేను చెప్తూ ఉంటాను ఏంటనేది, ఎలా ఉండాలి అనేది. సర్దుబాటు ధోరణి నేర్పించడానికి ఒక టీచర్గా ఒక మదర్గా మీరిచ్చే సలహాలు ఏముంటాయి? సర్దుబాటు ధోరణి లేకనే చాలా మటుకు సమాజంలో కుటుంబాల్లో కలహాలు కలతలు విడిపోవటాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. ఎప్పుడైతే పిల్లలు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ అంటే ఒక 25-30 years వచ్చిన తర్వాత వాళ్ళ సంపూర్ణ వ్యక్తిత్వం వాళ్ళకు వచ్చేస్తుంది సార్. సో అలాంటప్పుడు వాళ్ళల్లో ఏంటంటే మాకు ఆర్థికంగా మేము స్వాతంత్రము, శారీరకంగా మేము స్వాతంత్రము, మా పనులు మేము అన్నీ చేసుకోగలుగుతాము, ఎటంటే అటు వెళ్ళగలుగుతాము. అలాంటప్పుడు ఒకరి మాట ఎందుకు వినాలి, ఒకటి చెప్పినట్టు ఎందుకు చెయ్యాలి అని ఒక థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళలో స్టార్ట్ అయింది. కానీ సార్ మనము పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే లైఫ్ అంటేనే కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్. మనం అనుకుంటాము, పిల్లలు అంటారు ఓకే తల్లిదండ్రుల దగ్గర అడ్జస్ట్ అవ్వకూడదు. వెన్ యూ ఆర్ గోయింగ్ టు యువర్ ఆఫీస్ యూ ఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ యువర్ బాస్, ఫర్ యువర్ మేనేజర్. అప్పుడు మరి అడ్జస్ట్ అవ్వవా నువ్వు? మంచి విషయం చెప్పారు. అప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వవా? అవుతావు కదా. సో అదర్వైజ్ అప్పుడు నువ్వు నీ జాబ్ లాస్ అవుతావే, నీ కెరీర్ లాస్ అవుతావే. మరి అప్పుడు అడ్జస్ట్ అవుతున్నావు కదా. ఎందుకని? నీ ఒక ఫ్యూచర్ని ఒక ఏం చేయాలి, సెక్యూర్ చేసుకోవడానికి. మరి అలాంటప్పుడు ఒక మంచి సోషల్ లైఫ్ రావడానికి, ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ రావడానికి ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ విత్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ విత్ యువర్ కిడ్స్, నీ భర్తతో కానీ లేకపోతే పెద్దవాళ్ళతో కానీ అడ్జస్ట్ అయితే తప్పేంటి? ఈ కోణాన్ని తప్పకుండా తల్లిదండ్రులు వీలున్నంతగా పిల్లలకు చెప్పాలి. ఉపాధ్యాయులుగా మేము కూడా పిల్లలకు వీలున్నంతగా చెప్పాలి. ఒక మంచి ప్రశాంతమైన లైఫ్ గడపాలి అంటే కాంప్రమైజ్ ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి. ప్రతిసారి నాదే చెల్లుబాటు అవ్వాలి అనేది ఎట్టి పరిస్థితులలో సాధ్యపడదు.
ప్రతిసారి వేరే వాళ్ళే అడ్జస్ట్ అవ్వాలి, నేను అడ్జస్ట్ అవ్వను అనేది ఎట్టి పరిస్థితులలో సాధ్యపడదు సార్. సో అందువల్ల ఇప్పటి యువత వాళ్ళ ప్రతి స్టెప్లో కానీ ప్రతి లెవెల్లో కానీ సొసైటీలో ఉన్నప్పుడు లేదా ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళ కెరీర్ పరంగా కానీ వాళ్ళ ఇష్టాల పరంగా కానీ ఎన్నిటి పరంగా తప్పకుండా కాంప్రమైజ్ అడ్జస్ట్ అవ్వాలి. బట్ డెఫినెట్లీ అవి వాళ్ళ ప్రశాంతతని కానీ వాళ్ళ కెరీర్ని కానీ వాళ్ళ ఇష్టాలను కానీ దెబ్బతీయకుండా ఉండాలని చెప్పేసి. ఎప్పుడంటే సార్ మనం ఏ మహిళ కూడా తను ఆరోగ్యంగా ఉండి తన ఇష్టాలని పూర్తి చేసుకుంటూ ఆర్థికంగా సామాజిక పరంగా నాకు నేనుగా ఉన్నాను అని ఆలోచించినప్పుడే ఒక కుటుంబం కానీ సమాజం కానీ దేశం కానీ సరిగ్గా ఉంటుంది సార్, లేకపోతే ఉండదు. బాగుంది, మంచి సూచనలు చేశారు డాక్టర్ పద్మజ గారు. ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి మీరు వచ్చేసి అబ్బాయిలకి అమ్మాయిలకి అవసరమైనటువంటి ఎన్నో సూచనలు మీరు చేశారు. తల్లిదండ్రులకి అట్లాగే సమాజంలో ఉండే ప్రతి వాళ్ళకి కూడా మీరు చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనేది చివరిగా మీరు ఇచ్చినటువంటి ఇది. అట్లాగే పిల్లల ప్రవర్తన గురించి ఇటు టీచర్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానీ వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తూనే కొంత వాళ్ళని గమనిస్తూ ఉంటే వాళ్ళు ఒక సరైనటువంటి మార్గంలో వెళ్తారు. అప్పుడే సమాజంలో ఉన్నటువంటి 50% మహిళలు కూడా వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి శక్తియుక్తులని సమాజానికి, దేశానికి, కుటుంబానికి వినియోగించే అవకాశం ఉంటుంది. ఇన్ని సలహాలు ఇచ్చినందుకు డాక్టర్ పద్మజ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. థ్యాంక్స్ ఎ లాట్. చారెడసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.